బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన ముఖ్యమంత్రి పీఠం మాత్రం విజయ్కి అందరి ద్రాక్షలాగే మారుతోంది. వెండితెరపై ఎంతటి సంక్షోభాన్నైనా చిటికలో పరిష్కరించే దళపతికి నిజ జీవిత రాజకీయం చుక్కలు చూపిస్తోంది. మెజారిటీకి కేవలం ఒక్కటంటే ఒక్క అడుగు దూరంలో విజయం దోబూచులాడుతోంది. పాపం విజయ్ ఒక్క మెజారిటీ లేఖ కోసం రాజ్ భవన్ మెట్లు 3 సార్లు ఎక్కి దిగాల్సి వచ్చింది. జనంలో ప్రభంజనం సృష్టించినా అసెంబ్లీ లెక్కల్లో మాత్రం ఇంకా అనిశ్చితి వీడలేదు. అటు మిత్రపక్షాలైన వీసీకే ఇంకా లేఖ ఇవ్వకపోవటం, ఇటు ఐయుఎంఎల్ ఇచ్చిన లేఖలో అసలు విజయ్ పేరే లేకపోవటం ఆయనని తీవ్ర మానసిక వేదనకి గురి చేస్తోంది. స్టాలిన్ నీడ ఇంకా పక్కనే ఉందన్నట్టు ఐయుఎంఎల్ లేఖలో స్టాలిన్ పేరు ప్రస్తావించడం విజయ్కి కోలుకోలేని షాక్. 116 మంది మద్దతు ఉన్నా ఆ ఒక్క సభ్యుడి మద్దతు లేక పట్టాభిషేకం ఆగిపోవటం విజయ్ రాజకీయ ప్రయాణంలో ఎదురవుతోన్న అతిపెద్ద పరీక్ష. ఇక విజయ్ కి మద్దతు కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. మద్దతు లేఖలు ఇంకా రాలేదు. దీనికి సంబంధించి ఎప్పుడు వస్తాయి అనే డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమన్ అడిగి తెలుసుకుందాం. ఉమాశంకర్, ఇప్పటికీ కూడా ఐయుఎంఎల్ స్టాలిన్ పేరునే మెన్షన్ చేస్తూ లేఖని రిలీజ్ చేయటం, అంతేకాకుండా వీసీకే దగ్గర నుండి ఇంకా మద్దతు లేఖ రాకపోవటం. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? లేఖలు ఏమన్నా ఈ నైట్ కి ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? లక్ష్మి, ఏదైతే టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కూడా విజయ్లో ఒక సంతృప్తి అనేది లేకుండానే ఉందని చెప్పుకోవచ్చు. మొదటి రోజు నుంచి కూడా అటు మ్యాజిక్ ఫిగర్కి 6 సీట్ల దూరంలోనే విజయ్ ఉండిపోయారు. అప్పటి నుంచి కూడా అనేక ట్విస్టులు, అనేక రాజకీయ సమీకరణాలు, పరిణామాలు నిజంగా విజయ్ని చాలా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి సమీకరణాలు ఉన్నాయని చెప్పి కూడా అటు టీవీకే పార్టీ వర్గాలు ఇప్పటికీ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బట్ ఇవాళైనా సరే మూడోసారి గవర్నర్ని కలిసిన తర్వాత ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు. ఆ లైన్ క్లియర్ అయిందనేటువంటి విషయాలు అందరూ కూడా చర్చించుకున్నారు. ఆ రకమైనటువంటి సందేశాలు వచ్చాయి. బట్ విజయ్ గవర్నర్ని కలిసినటువంటి తర్వాత కొద్దిసేపటితోనే మరో ట్విస్టు గవర్నర్ బంగ్లా నుంచి వచ్చింది. విజయ్కి సంబంధించినటువంటి టీవీకేతో పార్టీతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, సో వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే అక్కడ అందజేశారు. ఐయుఎంఎల్ అంటే ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించినటువంటి లేఖ గవర్నర్కి ఇచ్చినప్పటికీ కూడా అందులో స్టాలిన్కి సపోర్ట్ చేస్తూ స్టాలిన్ పేరును అక్కడ ప్రస్తావించినట్టయితే గుర్తించారు. మరోవైపు అక్కడ టీవీకే పార్టీ కానీ విజయ్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడ కూడా లేఖలో వాళ్ళు ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఆ లేఖని నిశితంగా పరిశీలించినటువంటి అటు లోక్ భవన్ వర్గాలు దీన్నే గవర్నర్ ముందు ఉంచారు. ప్రస్తుతం గవర్నర్ దాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయితే తెలుస్తోంది. మరోవైపు అటు వీసీకే పార్టీ సాయంత్రం వరకు కూడా మద్దతు ఇచ్చింది. సో దానికి సంబంధించి కూడా లేఖ అనేది అందింది అనేసి అని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ వీసీకే నుంచి ఇంకా మద్దతు లభించలేదు. వాళ్ళు అఫీషియల్గా లేఖ విడుదల చేయలేదనేటువంటి విషయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అటు వీసీకే నేత తిరుమావళం స్టాలిన్ని కలిసేందుకు కొద్దిసేపటి క్రితమే స్టాలిన్ నివాసానికి వెళ్ళినట్టయితే తెలుస్తోంది. స్టాలిన్తో మాట్లాడిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పుడు టీవీకే పార్టీ విజయ్ ఏం చేయబోతున్నారో అటు ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి మరో లేఖ సిద్ధం చేసి గవర్నర్ బంగ్లాకి తీసుకువెళ్తారా, లేకపోతే మరో ప్రత్యామ్నాయం ఆలోచిస్తారనే దానిపైన ఇంకా ట్విస్టులు కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఇప్పటివరకు ముస్లిం లీగ్ పార్టీ అఫీషియల్గా వాళ్ళు ఒప్పుకున్నట్టయితే సమాచారం. బట్ ఇచ్చేటువంటి లేఖలో కొన్ని తప్పులు దొల్లాయి కాబట్టి ఆ రకమైనటువంటి సవరణ చేసి మళ్ళీ లోక్ భవన్ కి పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నర్ ఎంత రాత్రైనా సరే యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక పర్యాయాలు గవర్నర్ని కలిశారు. మ్యాజిక్ ఫిగర్ కావాలని చెప్పి గవర్నర్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్గా తెలుస్తుంది. విజయ్ మూడోసారి వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేశారు. ఫైనల్గా లేఖలు, దానికి సంబంధించినటువంటి లెటర్స్ అన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. బట్ ఇప్పటికీ కూడా దానిపైన ఒక క్లారిటీ రావట్లేదు. మ్యాజిక్ ఫిగర్ లేదనేటువంటి స్పష్టంగా అక్కడ గవర్నర్కి చేయలేదనేటువంటి ఒక విషయాన్ని లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఇవాళ రాత్రికైనా సరే ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించినటువంటి మరో లేఖ స్పష్టంగా అంటే గవర్నర్